రాత్రి టైం ఎంతయిందో కూడా తెలీదు. 11, 12. ఆ టైంలో ఇంట్లో అంతా పడుకున్నాక ఒక రకమైన నిశ్శబ్దం వస్తుంది చూసారా? హ్మ్. ఫ్యాన్ తిరిగే సౌండు తప్ప, బయటెప్పుడో ఒకసారి వెళ్లే వండి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అవును, బయటకంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ లోపల మనసులో మాత్రం ఒక అలజడి మొదలవుతుంది. నిజమే. బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నా నిద్ర రాదు. ఆ రోజంతా జరిగినవి, ఎవరో అన్న మాటలు, రేపటి గురించి టెన్షన్సు అన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. ఒకదాన్ని తర్వాత ఒకటి. శరీరమైతే పూర్తిగా అలసిపోయి ఉంటుంది. ఇక నా వల్ల కాదు అన్నట్టుగా. కానీ మనసు మాత్రం ఆగదు. ఇది చాలా మందికి అనుభవమే కదా. అవును, అదే అనుకుంటాం. ఇదందరికీ జరిగేదే కదా, ఇందులో కొత్తేముంది అని సర్ది చెప్పుకుంటాం. కానీ ఇదే రోజో జరుగుతుంటే ఆ ఫీలింగ్, ఆ బరువు. నిద్రపోవడం అనేది ఒక పనిలాగా, ఒక పోరాటంలాగా మారిపోతుంది. శరీరం ఇంత అలసిపోయినా మనసెందుకాగడం లేదు? అసలిది నిజంగా అలసటేనా? లేక ఇంకేదైనా ఉందా లోపల? మనం నిద్రకిచ్చే ప్రాధాన్యత కూడా అంతే కదా. మన ఇళ్లలో అన్ని పనులు, బాధ్యతలు అయిపోయాక చివర్లో మిగిలేది నిద్ర. ఒక టాస్క్ లాగా. లిస్ట్లో ఆఖరి ఐటెం. టిక్ పెట్టాలి అన్నట్టుగా. అంతే. ఆ అలసటను ఎవరితోనూ పంచుకోలేం. ఆ భారాన్ని ఎవరికీ చూపించలేం. పగలంతా మనం చాలా బలంగా, అంతా బాగానే ఉన్నట్టు నటిస్తాం. అవును. కాని రాత్రి శరీరం నిజం చెప్తుంది. అది నటించలేదు. ఈ మధ్య ఒక పుస్తకంలో ఒక చిన్న వాక్యం చదివాను. అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని గురించి ఆలోచిస్తుంటే చాలా లోతైనదిగా అనిపించింది. "ఉమ్, ఏంటది?" నిద్ర రాకపోవటమనేది మనలో ఏదో లోపమనో, మన శరీరం మొండికేస్తోందనో కాదట. మరి అది మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందట. ఒక ఒక మౌన సంభాషణ లాంటిది. ఆసక్తికరంగా ఉంది. కాని మనమేం చేస్తాం? ఆ మాట వినకుండా ఫోన్ చూస్తాం, టీవీ పెడతాం, లేదా మనల్ని మనమే తిట్టుకుంటాం. కాని శరీరానికి ఇవేవీ అర్థం కావు కదా. దానికి అర్థమయ్యే భాష వేరే ఉంటుంది. అవును. ఆ పుస్తకంలో చెప్పే కీలకమైన ఆలోచన కూడా అదేనేమో. శరీరానికి అర్థమయ్యే భాష ఒక్కటే. ఒకే ఒక్క ప్రశ్న అదడుగుతోంది. నేనిప్పుడు సురక్షితంగా ఉన్నానా, లేక ఇంకా అప్రమత్తంగా ఉండాలా అని. భద్రత, సేఫ్టీ, దానికి నిద్రకి సంబంధమేంటి? ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, మనం ఎప్పుడూ అలా ఆలోచించం గదా. బాగా అలసిపోతే నిద్రొస్తుంది, అంతే. అంతే కదా మనం అనుకునేది. కాని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు చాలా ప్రశాంతంగా, ఏ ఒత్తిడి లేకుండా, ఎవరినో మెప్పించాలన్న తాపత్రయం లేకుండా ఉన్నారో, మ్మ్. వెకేషన్లో ఉన్నప్పుడులాగా, కరెక్ట్. ఆ రోజుల్లో నిద్ర ఎంత సులభంగా వచ్చిందో. నిద్ర అనేది అలసట వల్ల వచ్చేది కాదు, భద్రతాభావం వల్ల వచ్చేది. భద్రతాభావం వల్లొచ్చేది. అవును, శరీరం తన రక్షణ కవచాన్ని దించాలంటే లోపలొక నమ్మకం కలగాలి. ఇప్పుడు నన్ను ఏమీ చెయ్యదు, నేనిప్పుడు ఆపొచ్చు అని. ఆపొచ్చు. మన జీవితాల్లో ఆగడానికి చోటు ఎక్కడుంది? ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నిరూపించుకోవాలి ఈ పరుగులో. ఆ పరుగుతో పాటు రాత్రికి రాత్రే శరీరం ఆరిపోయి నిద్రలోకి జారుకోవాలంటే ఎలా సాధ్యం? అదొక స్విచ్ కాదు కదా, ఆన్ లేదా ఆఫ్ చేయడానికి. కాదు, అదొక ప్రక్రియ. నెమ్మదిగా లోపలికి ప్రయాణించడం లాంటిది. ఆ ప్రక్రియ ఎలా మొదలవుతుంది? అది మొదలవ్వాలంటే శరీరం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేనిప్పుడు రిలాక్స్ అవ్వొచ్చు, నేనిప్పుడు వదిలేయొచ్చు. వదిలేయొచ్చు. ఈ వదిలేయడం అనే భావన మీదే అంతా ఆధారపడి ఉంది. రోజంతా మనం మోస్తున్న అంచనాలు, బాధ్యతలు, మన గుర్తింపులు, మన పాత్రలు. అవును, ఆ పాత్రలు, ఈ బరువునంతా కింద పెట్టేయొచ్చు అనే నమ్మకం శరీరానికి కలగాలి. ఇప్పుడు నన్ను నేను మోయాల్సిన అవసరం లేదు అని శరీరం అనుకున్నప్పుడు ఆ ప్రయాణం మొదలవుతుంది. అంటే రోజంతా మనం ఒక పాత్ర పోషిస్తూ రాత్రి ఆ పాత్ర నుంచి బయటకు రాలేకపోతున్నామన్నమాట. బయటకు రావడం కూడా కాదు, ఆ పాత్రనే నిజమనుకుని ఆ బరువును మోస్తూనే పడుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ శరీరం మాత్రం ఆ బరువుని దించాలి అంటుంది. అది దించాలంటే ముందు ఆ బరువు ఉందని మనం అంగీకరించాలి కదా. అవును, ఆ బరువు ఉందని అంగీకరించాలి. ఆ తర్వాతే కదా దించే ప్రయత్నం. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, రోజంతా అయిపోయాక ఇంటికొచ్చాక కూడా. ఏదో ఏదో బరువు ఇంకా మనతోనే ఉన్నట్టు. అది శారీరకమైన అలసట కాదు, అంతకంటే ఏదో లోతైనది. మనం గమనించకపోయినా సరే భుజాలు ఇంకా బిగుసుకునే ఉంటాయి. నిజమే, మనసుకు తెలుసు ఆఫీస్ వేళలు ముగిశాయని. కానీ శరీరానికి ఆ విషయం అర్థం కాదేమో. అది ఆ అప్రమత్తతని, ఆ ఒత్తిడిని,
ఇంకా పట్టుకునే ఉంటుంది. మనం పగలు మోసే పాత్రల బరువా అది? మన బాధ్యతల బరువా? లేకపోతే మన మీద మనమే పెట్టుకున్న అంచనాల బరువా? ఇవన్నీ శరీరం ఎక్కడ దాచుకుంటుంది? రాత్రి నిద్రలోకి వెళ్లే సమయంలో అప్పుడసలు కథ మొదలవుతుంది. ఆ బరువులన్నీ కింద పెట్టే అవకాశం వచ్చినప్పుడు శరీరం ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రశ్న అడుగుతుందా? అవును, చాలా లోతైన ప్రశ్న. ఈ బరువులన్నీ ఇప్పుడు కింద పెడితే రేపు ఉదయం నేను సురక్షితంగా ఉంటానా అని. ఇది ఒక తెలియని భయం, రేపటి గురించి ఒక ఆందోళన. అంటే నిద్ర రాకపోవడం అనేది మన బలహీనత కాదన్నమాట. చాలామందిమి అనుకుంటాం కదా, నాకు డిసిప్లిన్ లేదు, లేదా నాకు విల్ పవర్ సరిపోవట్లేదు అని. కానీ అసలు కారణం అది కాకపోవచ్చు. శరీరం ఇంకా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా బిగుసుకుని ఉండటమే అసలు సమస్య కావచ్చు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే శరీరం విశ్రాంతి తీసుకోలేదు కదా, తీసుకోలేదు. తనను తాను బాగు చేసుకోలేదు. ఆ అవకాశం దానికి మనం ఇవ్వనట్టే. అందుకే కదా, నిద్ర సరిగ్గా లేనప్పుడు చిన్న చిన్న విషయాలకే మనకు విపరీతమైన కోపం వస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పినట్టు అనిపిస్తాయి. అవును. ఎప్పుడో మర్చిపోయిన పాత విషయాలు మళ్లీ గుర్తొచ్చి బాధిస్తాయి. ఇది మన స్వభావం మారిపోయిందని కాదు, మన శరీరమింకా లూజ్ అవ్వలేదని ఒక సంకేతం అంతే. అదింకా గట్టిగా పట్టుకుని ఉందనే అర్థం. శరీరం అలా లూజ్ అవ్వాలంటే దానికి ముందుగా కావలసింది భద్రత. నేను సేఫ్గా ఉన్నాను అనే భావన. ఇక్కడే మనం తప్పు చేస్తున్నామేమో. మనమంతా నిద్రను కంట్రోల్ చేయాలని చూస్తాం. 8 గంటలు పడుకోవాలి, 10ంటికి పడుకోవాలి, ఒక టైం టేబుల్ వేసుకుంటాం. అవును, ఒక రూల్లాగా. కాని శరీరం కంట్రోల్తో పనిచేయదు కదా. అది ఒక సంబంధంతో పనిచేస్తుంది. మన శరీరంతో మనకున్న సంబంధం అది ఎలా ఉంది? మనం దాన్ని ఎప్పుడూ పరిగెత్తిస్తూనే ఉన్నామా, లేక ఎప్పుడైనా ఆపి నువ్వెలా ఉన్నావని అడిగామా? ఆ ప్రశ్న అడగడానికే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లోపలి నుంచి మనం వినడానికి ఇష్టపడని సమాధానం వస్తుందేమోనని భయం. ఆ సంబంధాన్ని నిర్మించుకోవడంలోనే అంతా ఉంది. చాలామందిమి నిద్రను ఒక రివార్డ్లా చూస్తాం, రోజంతా కష్టపడ్డాక దొరికే బహుమతిలా. అంతేగా. కానీ అది బహుమతి కాదు, అది పునాది. మన జీవితం మొత్తం నిలబడే నేల అదే. ఆ నేల కదిలిపోతే పైన కట్టిన భవనం ఎంత అందంగా ఉన్నా నిలబడదు. నిద్రపోతే టైం వేస్ట్ అనే ఆలోచన అది మనలో చాలామందికుంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా. కాని నిజానికి నిద్ర లేకపోతే మన జీవితమే నెమ్మదిగా వేస్ట్ అవుతుంది. అవును, ఇది ఒక్కరోజులో కనిపించదు. అందుకే మనమంతగా పట్టించుకోం. అవును, అది నెమ్మదిగా జరుగుతోంది. ఒకరోజు ఉదయం లేచినప్పుడు అర్థమవుతోంది, ఎప్పుడూ అలసట, ఎప్పుడు ఏదో తెలియని తొందర, దేనితోనూ సంతృప్తి లేని ఒక నెల. అప్పుడు మనం వెంటనే ఏదో మార్చాలని చూస్తాం. డైట్ మారుస్తాం, కొత్త అలవాట్లు మొదలు పెడతాం, మోటివేషన్ కోసం వెతుక్కుంటాం. కరెక్ట్. కానీ అసలు సమస్య అదింకా లోపలే ఉంటుంది. శరీరం ఇంకా నమ్మలేదు, ఇప్పుడు ఆగవచ్చు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అని. ఆ నమ్మకాన్ని నిర్మించడానికి ఏవో పెద్ద నిర్ణయాలు అవసరం లేదేమో. అవసరం లేదు, గొప్ప గొప్ప మాటలు అసలే అవసరం లేదు. శరీరానికి చిన్న చిన్న సంకేతాలు కావాలి. చిన్న సంకేతాలా? అవును, స్థిరమైన సంకేతాలు. ఉదాహరణకు, ప్రతిరోజూ ఒకే సమయంలో ఇంట్లో వెలిగే ఒకే రకమైన లైట్, బయటినుంచి వచ్చే శబ్దాలు ఆగిపోయి ఇంట్లో ఏర్పడే ఒకే రకమైన నిశ్శబ్దం, మనసులోకి వచ్చే ఒకే రకమైన ప్రశాంతత. ఇవన్నీ కలిసి శరీరానికి ఒక సందేశాన్ని పంపుతాయి, ఒక భరోసా ఇస్తాయి. ఏం భరోసా? ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఆ బరువు దించవచ్చు అని. ఆ సందేశం అది శరీరానికి అర్థమైనప్పుడు, ఆ నమ్మకం కలిగినప్పుడు, అప్పుడు బహుశా ఇప్పుడు నన్ను మోసుకోవాల్సిన అవసరం లేదు అనే భావన దానికి కలుగుతోందేమో. అవును, ఆ బరువుని అది దించడం మొదలుపెట్టినప్పుడు, ఆ పట్టుని సడలించినప్పుడు, అప్పుడు బహుశా శరీరం మనతో చెప్పే మొదటి మాట. రోజంతా మనకు తెలియకుండానే మన శరీరాన్ని ఎంత బిగపట్టుకుని ఉంటామో కదా. నిజమే. ఆ భుజాలు కొంచెం పైకి లాగినట్టు, దవడలు బిగించి, ఏదో ఒక అప్రమత్తతలో ఉన్నట్టు. అవును, మనం దాన్ని గమనించం కూడా. కానీ ఆ బరువు రోజంతా మనతోనే ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. అందుకే మనల్ని మనం ఇలా పట్టుకోవాల్సిన అవసరం ఇక లేదు అని శరీరానికి ఎప్పుడూ ఎలా అర్థమవుతుంది? మంచి ప్రశ్న. ఈ వదిలేయడమనే భావనకు, నిద్రకు ఎక్కడో ఒక సంబంధముంది అనిపిస్తుంది. ఖచ్చితంగా. మనం ప్రయత్నించి బలవంతం చేసి నిద్రపోవడానికి చూస్తాం. కానీ అసలైన విశ్రాంతి ఆ పట్టు వదిలినప్పుడే వస్తుందేమో. అవును, శరీరం నమ్మాలి ముందు.
అప్పుడు నిద్ర దానంతటదే వస్తుంది. ఆ నమ్మకం అక్కడే ఉంది అసలు విషయమంతా. మన నాడీ వ్యవస్థలో ఆమ్, 2 ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అదే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు గదా అది. అవును, సరిగ్గా అదే. ఇక రెండవది పారాసింపాథెటిక్, అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్. ఓకే. మనం రోజంతా ఆఫీస్ టెన్షన్లు, డెడ్లైన్లతో ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం ఆ సింపథెటిక్ మోడ్లోనే ఉండిపోతుంది. అంటే ఫైట్ మోడ్లోనే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, మన శరీరం ఒక పులి నుంచి తప్పించుకోవడానికి లేదా ఒక వర్క్ డెడ్లైన్ని అందుకోవడానికి మధ్య తేడాను గుర్తించలేదు. రెండూ ఒకటేనా దానికి? ఒకే రకమైన ఒత్తిడి హార్మోన్లను, కార్టిసాల్ను విడుదల చేస్తుంది. ఆ భుజాలు బిగపట్టుకోవడం, దవడలు బిగించడం, ఇవన్నీ ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ యొక్క భౌతిక రూపాలే. ఓకే. ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. రోజంతా ఫైట్ మోడ్లో ఉన్న శరీరం రాత్రి అవ్వగానే అకస్మాత్తుగా రెస్ట్ మోడ్లోకి ఎలా వెళుతుంది? వెళ్ళలేదు. స్విచ్ ఆఫ్ చేసినట్టుగా అది ఆఫ్ అవ్వదు కదా. అవదు. మనం కళ్ళు మూసుకొని నిద్రపోవాలి అని మనసులో అనుకుంటున్నప్పుడు కూడా ఆ ప్రయత్నమే ఒక రకమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడే ఒక పాయింటుంది. మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం మన ఆలోచనలకు, నిర్ణయాలకు, ప్లానింగుకు కేంద్రం. రైట్. మనం నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ భాగం చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ నిద్రను ప్రేరేపించేది బ్రెయిన్ స్టెమ్ అనే పాత ప్రాథమిక భాగం. ఓకే. ఇక్కడ ఉన్న పారాడాక్స్ ఏంటంటే, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎంత యాక్టివ్గా ఉంటే అది బ్రెయిన్ స్టెమ్ యొక్క నిద్రను ప్రారంభించే కేంద్రాలను అంతగా అణిచివేస్తుంది. అంటే మనం నిద్ర కోసం చేసే ప్రయత్నమే మనల్ని నిద్రపోకుండా ఆపుతోంది. అది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక న్యూరలాజికల్ వాస్తవం. వావ్! ఇది చాలా పెద్ద అహా మూమెంట్లో ఉంది. అవును. అంటే నిద్రతో మనం చేస్తున్నది యుద్ధం కాదు, మన మెదడులోని ఒక భాగం ఇంకో భాగంతో చేస్తున్న యుద్ధం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా తార్కికంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నాకో ప్రశ్న వస్తుంది. ఈ సరెండర్ లేదా వదిలేయడం అనే ఆలోచన వినడానికి బాగుంది. మ్మ్. కానీ చాలామందికి, ముఖ్యంగా క్లినికల్ ఇన్సోమ్నియా లాంటి సమస్యలున్నవారికి స్లీప్ హైజీన్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇలాంటివి సూచిస్తారు కదా. అవును, సిబిటిఐ లాంటివి. వాటిలో ఒక నిర్దిష్ట సమయానికి లేవటం, పడుకోవటం లాంటి ఎన్నో నియమాలు, అంటే ఒక రకమైన ప్రయత్నం ఉంటుంది. మరి ఈ రెండు ఆలోచనలను ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఒక వ్యక్తి తన అనుభవాలను రాసుకున్న ఒక బ్లాగ్లో దొరుకుతుంది. అతను సరిగ్గా ఇదే సంఘర్షణను ఎదుర్కొన్నాడు. ఓ అవునా? అతనేం కనుక్కున్నాడంటే, ఆ నియమాలు, ఆ స్ట్రక్చర్ అవి నిద్రను బలవంతం చేయడానికి కాదట. మరి దేనికి? అవి నిద్ర చుట్టూ ఉన్న ఆందోళనను తొలగించడానికి. ఆందోళనను తొలగించడానికా? అవును. ఉదాహరణకు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే లేవాలి అనే నియమం పెట్టుకున్నారనుకోండి. దాని ఉద్దేశ్యం ఆ రోజు రాత్రి ఖచ్చితంగా నిద్రపోవాలని కాదు. ఈ రోజు నిద్ర పట్టకపోయినా ఫర్వాలేదు, నేను ఉదయం 6 గంటలకే లేస్తాను. ఓకే. దానివల్ల రేపు రాత్రి నిద్రపట్టే అవకాశం పెరుగుతుంది అని మెదడుకోక భరోసా ఇవ్వడం. ఓ, అర్థమైంది. అంటే ఆ స్ట్రక్చర్ అనేది నిద్రను కంట్రోల్ చేయడానికి కాదు, నిద్రలేమి వల్ల వచ్చే భయాన్ని కంట్రోల్ చేయడం. అదొక సేఫ్ కంటైనర్ లాంటిది. పర్ఫెక్ట్. ఆ కంటైనర్ లోపల శరీరం నెమ్మదిగా వదిలేయడం నేర్చుకుంటుంది. అర్థమైంది. అంటే ఫోకస్ నిద్ర మీద నుంచి ఆందోళన మీదకు మారుతోంది. ఇది చాలా సూక్ష్మమైన కాని చాలా శక్తివంతమైన మార్పు. కరెక్ట్. సరే, మరి ఈ వదిలేయడం లేదా శరీరానికి సేఫ్ అని సిగ్నల్ ఇవ్వడం అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? ఇక్కడే యోగాకు సంబంధించిన ఒక ఉపన్యాసం ఉపయోగపడుతుంది. అందులో ప్రత్యాహార అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. ప్రత్యాహార అంటే మన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి లోపలికి మళ్లించడం. ఓకే. ఇప్పుడున్న మన జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవచ్చంటే, మనసును ఖాళీ చెయ్యాలని ప్రయత్నించడం కాదు, మన దృష్టిని మన శరీరం మీదకు తీసుకురావడం. ఉదాహరణకు, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం. అది చాలామంది చేస్తారు కదా. అవును, కానీ అది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, ఆ నీటి స్పర్శను గమనించడం, కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని ఫీల్ అవ్వడం. ఇది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే రెస్ట్ మోడ్ని. ఎగ్జాక్ట్లీ. శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పడిపోయినప్పుడు నిద్ర సులభంగా వస్తుందంటారు.
గోరువెచ్చని స్నానం తర్వాత మన శరీరం చల్లబడడం మొదలవుతుంది. ఇది నిద్రకు సహజమైన సంకేతం. ఆ బ్లాగ్ రాసిన వ్యక్తి కూడా ఇలాంటి ఒక రొటీన్ గురించి రాశాడు. అతను దాన్ని క్లోజింగ్ సెరమనీ అని పిలిచాడు. క్లోజింగ్ సెరమనీ బావుంది. అంటే రాత్రి పడుకునే ముందు ఇంట్లో అన్ని సర్దుకోవడం, తలుపులు వేశారా లేదా అని చూసుకోవడం. ఇది మన ఇండ్లల్లో అమ్మలు, పెద్దవాళ్లు ఎప్పటినుంచో చేసే పనే కదా. అవును, కానీ అతను దాన్ని ఒక కాగ్నిటివ్ టెక్నిక్గా చూశాడు. ఎలా? ఆ పనులన్నీ చేయడం ద్వారా అతను తన ప్రీఫ్రంటల్ కార్టెక్స్కు ఒక స్పష్టమైన సందేశం పంపుతున్నాడు. ఏమని? ఈ రోజుకి నీ బాధ్యతలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమీ లేదు. అంతా సురక్షితంగా ఉంది. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అని. ఆ ఈ చిన్న చర్య ఆ రోజంతా యాక్టివ్గా ఉన్న మెదడులోని ఆ మేనేజర్ భాగానికి పర్మిషన్ ఇవ్వడం లాంటిది. పర్మిషన్. అవును, ఇక నీ పనైపోయింది, నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అని చెప్పడం. ఈ పర్మిషన్ ఇవ్వడం అనే మాట చాలా శక్తివంతంగా ఉంది కదా. అంటే మన కంట్రోల్ చేసే మనసుకే మనం పర్మిషన్ ఇవ్వాలి రిలాక్స్ అవ్వమని. అయితే ఇదంతా బాగానే ఉంది. కొన్ని రోజులు ఈ టెక్నిక్స్ పాటిస్తాం, బాగా నిద్రపడుతుంది. కాని మళ్ళీ కొన్ని రోజులకి అంతా మొదటికొస్తుంది. అదే అలజడి, అదే నిద్రలేని రాత్రి. అప్పుడు చాలా నిరాశగా అనిపిస్తుంది. నేను ఫెయిల్ అయ్యాను అనిపిస్తుంది. అవును, ఆ ఫీలింగ్. ఆ బ్లాగ్లో అతను ఈ ఫీలింగ్కే ఒక ప్రత్యేకమైన చాప్టర్ కేటాయించాడు. అతను దాన్ని ఫెయిల్యూర్ అనలేదు, మరి ఆసిలేషన్ అన్నాడు. ఆహా. అంటే ఊగిసలాట. ఊగిసలాట. రికవరీ అనేది ఒక సరళరేఖలా ఉండదని అతను స్పష్టంగా చెప్పాడు. మన జీవితంలో జరిగే సంఘటనలు, మన ఆలోచనలు ఇవన్నీ మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. నిజమే. కొన్ని రోజులు శరీరం మన మాట నమ్ముతుంది, సేఫ్గా ఫీల్ అవుతుంది. కొన్ని రోజులు పాత అలర్ట్నెస్లోకి జారిపోతుంది. ఇది చాలా సహజం. మనం దాన్ని ఫెయిల్యూర్ అనుకోవడమే అసలైన సమస్య అంటారా? అవును. అంటే ఆ రాత్రి నిద్ర పట్టకపోతే ఓకే, ఈరోజు నా నాడీ వ్యవస్థ కొంచెం యాక్టివ్గా ఉంది, పర్వాలేదు అని దాన్ని అంగీకరించడమే చేయాల్సిన పనా? ఖచ్చితంగా ప్రాక్టీస్ యొక్క ఫలితం మీద కాకుండా ప్రాక్టీస్ యొక్క నిలకడ మీద దృష్టి పెట్టాలి. ఓకే. అంటే ఈ రోజు కూడా నేను నా క్లోజింగ్ సెరమనీ చేశాను. నా వంతుగా నా శరీరానికి సేఫ్టీ సిగ్నల్ ఇచ్చాను. రైట్. అది ఈరోజు దాన్ని అందుకోలేకపోయింది, రేపందుకుంటుందేమో. ఈ ఓపిక చాలా ముఖ్యం. మనకు అన్నీ వెంటనే జరిగిపోవాలి, ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కావాలి. కాని శరీరం అలా పనిచేయదు. దానికి దాని సొంత లయ ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి. అవును. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఒకవేళ ఈ ప్రక్రియలో మనం నెమ్మదిగా విజయం సాధించి నిద్రను వెరుగుపరుచుకుంటే జీవితంలో ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయా? అస్సలు కాదు. ఆ మాట ఎక్కడా లేదు. జీవితం పర్ఫెక్ట్ అయిపోదు. సమస్యలు మాయమవ్వవు, కానీ మనం వాటిని మోసే విధానం మారుతుంది. మోసే విధానం. ఆ బ్లాగర్ చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. మంచి నిద్ర నాకు సూపర్ పవర్స్ ఇవ్వలేదు, కానీ నా అసలైన పవర్ను నాకు తిరిగి ఇచ్చింది అన్నాడు. మోసే విధానం మారుతుంది. ఆ మాట చాలా బాగుంది. అంటే ఏంటి? ఒక మంచి రాత్రి నిద్ర తర్వాత ఉదయం లేచినప్పుడు గమనించండి, అదే ఆఫీస్, అవే పనులు, అవే సవాళ్లుంటాయి. ఉంటాయి. కాని వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది, కొంచెం ఓపిక వస్తుంది. చిన్న చిన్న విషయాలకి చిరాకు పడకుండా ఉంటాం. అవును, మన ఆలోచనల్లో కొంచెం స్పష్టత వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనకు మధ్య కొంచెం స్పేస్ వస్తుంది. స్పేస్. ఒక సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అయిపోయే బదులు ఒక క్షణం ఆగి ఆలోచించేంత గ్యాప్ దొరుకుతుంది. ఆ స్పేస్. అవును, ఆ గ్యాప్ లేకపోవడం వల్లే కదా అంత రష్గా, అర్జెంటుగా అనిపిస్తుంది. ఆ చిన్న స్పేస్ మన ఎమోషనల్ రియాక్షన్స్ని పూర్తిగా మార్చేయగలదు. అంటే నిద్ర అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు. కాదు, మన ఎమోషనల్ రెగ్యులేషన్కు కూడా ఆధారం. ఓకే. నిద్ర లేనప్పుడు మన మెదడులోని అమిగ్డాలా అనే ఎమోషనల్ సెంటర్ ఓవర్ యాక్టివ్గా ఉంటుందట. అదే సమయంలో దాన్ని కంట్రోల్ చేసే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలహీనపడుతుంది. అందుకే నిద్ర సరిగా లేనప్పుడు చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తాం. ఎగ్జాక్ట్లీ. మంచి నిద్ర ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ను పునరుద్ధరిస్తుంది. కాబట్టి ఇది పెద్ద పెద్ద విజయాలు సాధించడం కాదు, మన శరీరం మళ్లీ మనతో మాట్లాడటం మొదలుపెట్టడం, మనకు ఏం కావాలో ఏం వద్దో చెప్పడం, మనం దాన్ని వినగలిగే స్థితిలో ఉండటం. ఈ మొత్తం సంభాషణను ఒక్కచోటికి తీసుకువస్తే నిద్రను ఒక శత్రువులా, మనం జయించాల్సిన ఒక లక్ష్యంలా చూడటం మానేసి, అవును, మన శరీరం మనల్ని అడుగుతున్న విశ్రాంతిగా, ఒక అవసరంగా చూడాలి. ఇది పోరాటం కాదు, ఒక సంభాషణ. మనకు మన శరీరానికి మధ్య జరగాల్సిన సంభాషణ.
కరెక్ట్. ఆ సంభాషణను పునఃప్రారంభించడమే ఈ మొత్తం ప్రక్రియ. ఇట్స్ ఎ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. మనం దానికివ్వాల్సింది పోరాటం కాదు, భద్రత, ఓదార్పు, ఆ నమ్మకం. ఈరోజు ఈ మాటలు, ఈ విశ్లేషణ వింటున్న వారి జీవితాన్ని ఎక్కడైనా చిన్నగా తాకినా అది చాలు అనిపిస్తుంది. అవును. వెంటనే ఒక సమాధానం రావాల్సిన అవసరం లేదు, ఒక పరిష్కారం దొరకాల్సిన పని లేదు. కొన్ని ఆలోచనలు అలా ఉండిపోతాయి, మనసులో నాటుకుంటాయి. సరైన సమయంలో అవే మొలకెత్తుతాయి. నాకు తెలిసి ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్లోంచి శ్రోతలు ఆలోచించుకోడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్ళొచ్చు. ఏమిటది? నన్ను నిద్రపుచ్చడానికి ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు బదులుగా, నా శరీరం మేల్కొని ఉండటం ద్వారా నాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది? అది చాలా లోతైన ప్రశ్న. అవును. దానికి సమాధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. హ్మ్. ఇలాంటి నెమ్మదైన నిజమైన సంభాషణలు ఇక్కడ కొనసాగుతూనే ఉంటాయి. నిజమే. అవసరమైనప్పుడు మళ్ళీ ఇక్కడికి రావచ్చు, ఎటువంటి తొందర లేకుండా. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనమిక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. వెల్నెస్ గీక్స్లో ఇలాంటి పాడ్కాస్ట్స్, వీడియోస్ ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఇది మీకు కనెక్ట్ అయిందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్, వీడియోస్ కూడా ఒకసారి చూడండి.